ఈ వాగ్దానాన్ని ఏమంటుందంటే పరిశుద్ధ వాగ్దానం అంట. హల్లెలూయా. పరిశుద్ధ వాగ్దానం, పరిశుద్ధుడైన దేవుడిచ్చిన వాగ్దానం, పరిశుద్ధులైన తన ప్రజలకు ఈ వాగ్దానం ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. వాగ్దానం అంటే అప్పుడుకప్పుడు తెచ్చింది కాదు. ఈ వాగ్దానాలు ఎక్కడ దొరుకుతాయి తెలుసా? ఎక్కడ దొరుకుతాయి? షాపుల్లో, బుక్ స్టాల్లో వాగ్దానాలు దొరుకుతాయి. కానీ ఈ వాగ్దానం అనేది అప్పటికప్పుడే సిద్ధపరిచింది కాదు. వాగ్దానం అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఈ జగత్తుకు పునాదికి మునిపే, ఈ సృష్టి ఏర్పరచడానికంటే ముందే, ఈ భూమి అందులో సమస్తము సృజింపబడక మునిపే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచింది. హల్లెలూయా. వాగ్దానం అంటే సిద్ధపరిచేది కాదు. అప్పటికప్పుడే వెళ్ళి షాపులోకి వెళ్ళి ఆ మంచి మంచి రంగుల కాగితాన్ని, మంచి మంచి అక్షరాలున్న, మంచి మంచి అక్షరాలతో రాయబడిన ఈ కార్డులు కాదు. వాగ్దానం అంటే అర్థం తెలుసా? దేవుడు ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచి ఉంచింది. ఎప్పుడు? నీవు నేను పుట్టక మునిపే. మరి ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయంటే ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన మనస్సులో ఉన్నాయి, ఆయన మధ్యలో ఉన్నాయి. నేను నా ప్రజలకు వాగ్దానములు ఇవ్వాలి, ఆ వాగ్దానములు నేను నెరవేర్చాలి. హల్లెలూయా. వాగ్దానం రంగులోనే ఏదో 31st నైట్కి మందిరానికి వెళ్ళి రంగురంగుల ఈ లెటర్స్ చూసి, కాగితాలు చూసి దీని మీద రాయబడిన ఈ అక్షరాలు కాదు. దేవుడు తన వాగ్దానాన్ని ఏమన్నా పరిశుద్ధ వాగ్దానం. ఎందుకని? అది ఇప్పుడిప్పుడే రాసింది కాదు, ఇప్పుడిప్పుడే సిద్ధపరుస్తుంది కాదు, ఇప్పుడిప్పుడే తయారు చేసింది కాదు, ఇప్పటికిప్పుడే ఆయన ఇచ్చే దేవుడు కాదు. ఆల్రెడీ నీ కొరకు ఎప్పుడో వాగ్దానం అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్, నాట్ ప్రిపేర్.